హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేవలం 15 నిమిషాల్లో సూపర్ టేస్టీ, సాఫ్ట్ అండ్ ఫ్లేవర్ఫుల్ పైనాపిల్ కేసరి ఎలా చేయాలో చూసేద్దామా. ప్రతి ముద్దలో పైనాపిల్ తీపి, నెయ్యి సువాసన, కేసరి రుచి అదిరిపోతుంది. ఈ స్వీట్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక టీ ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. మీరు వేడివేడిగా తినాలనుకుంటే 3 కప్పుల వాటర్ సరిపోతుంది. లేకుంటే చల్లగా అయిన తర్వాత తినాలనుకుంటే 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. అప్పుడే కేసరి సాఫ్ట్గా ఉంటుంది, గట్టి పడకుండా. ఇప్పుడు వాటర్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ హీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని హీట్ అవ్వనిద్దాం. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను వేసేసుకుందాం. వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని కిస్మిస్లు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు వేగిపోయాయి, వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సుజీకి రవ్వకి 3/4 కప్పు పైనాపిల్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు పైనాపిల్ ముక్కలను కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు నెయ్యిలోనే వేయించుకోవాలి. చూసారు కదా, ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రవ్వని వేసుకుందాం, బొంబాయి రవ్వని వేసుకుందాం. ఇప్పుడు ఈ రవ్వని సిమ్లోనే పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారుగా, రవ్వ కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు వేడి చేసి పెట్టుకున్న వాటర్ని వేసేసుకుందాం. కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు చక్కెరని వేసుకుందాం. కప్పు రవ్వకి 3/4 కప్పు చక్కెర సరిపోతుంది. ఎందుకంటే పైనాపిల్ తీపిగా ఉంటుంది కాబట్టి ఈ స్వీటు సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఇంకో కొంచెం 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు చక్కెరని. ఇప్పుడు మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను కూడా వేసేసుకుందాం. వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. కొంచెం ఇందులోకి కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకుందాం. గట్టి పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం.
ఫైనల్గా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ పైనాపిల్ కేసరి తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.